టాలీవుడ్ సినిమాలకు కథ డిమాండ్ చేస్తే టైం కూడా పెరుగుతుంది. సాధారణంగా 2 గంటల పైన ఉండాల్సిన సినిమాలు 3 గంటల పైనే ఉంటాయి. 3 గంటలపై ప్రేక్షకులు సినిమాను వీక్షించడం అంటే పెద్ద పరీక్షనే చెప్పాలి. ఎంత కథ బాగున్నా ఎక్కువగా సమయం సినిమాను చూడలేరు. ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో 3 గంటలకు పైగా నిడివిగల సినిమాలొచ్చాయి. నిజానికి అనుకున్న కథను ఆద్యంతం ఆసక్తిగా మలచి చివరి వరకు ప్రేక్షకుడిని సీట్లో కూర్చోబెడితే ఆ దర్శకుడు విజయవంతమైనట్లే. సినిమా నిడివి ఎంత ఉన్నది ముఖ్యం కాదు. ప్రేక్షకులకి బోర్ కొట్టకుండా చెప్పాల్సిన అంశాన్ని సాగదీయకుండా ఉంటే సక్సెస్ సాధించినట్లే. ఈ క్రమంలో కొన్నిసార్లు నిడివి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆ సినిమాలు అన్ని మంచి హిట్ టాక్ను అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఆ సినిమాలేవో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. పాతాళ భైరవి 1951లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన ఈ సినిమా నిడివి 3 గంటల 20 నిమిషాలు. ఎన్టీఆర్ గారి యుక్త వయసు, ప్రతిభ, నేపాల మాంత్రికునిగా ఎస్వి రంగారావు గారి నటనా చాతుర్యము, కెవి రెడ్డి గారి దర్శకత్వం, పింగళి గారి సంభాషణలు, ఘంటసాల గారి పాటలు దీని చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. అప్పటిలో 28 కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకున్న సినిమా ఇది. తమిళంలో కూడా విడుదలయ్యింది. లవకుశ 1963లో వచ్చిన ఈ సినిమా నిడివి 3 గంటల 28 నిమిషాలు. స్వర్గీయ నటులు సీనియర్ ఎన్టీ రామారావు గారు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. పాండవ వనవాసం ఈ సినిమా నిడివి 3 గంటల 18 నిమిషాలు. 1965లో వచ్చిన ఈ చిత్రంలోనూ ఎన్టీఆర్ గారు నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకుంది. దానవీర సూరకర్ణ 1977లో వచ్చిన ఈ సినిమా మొత్తం 3 గంటల 33 నిమిషాలుంటుంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో అత్యధిక నిడివి ఉన్న చిత్రం బహుశా ఇదే కావచ్చు. ఎన్టీఆర్ గారు నటించిన ఈ సినిమాను అప్పట్లో 11 లక్షల రూపాయలతో తెరకెక్కించగా దాదాపు 2 కోట్లు వసూలు చేసింది. మాయాబజార్ 1957లో వచ్చిన మాయాబజార్ సినిమా నిడివి 3 గంటల 12 నిమిషాలు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు జంటగా నటించారు. నువ్వు నాకు నచ్చావ్ 2001లో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా నువ్వు నాకు నచ్చావ్. ఈ సినిమా నిడివి 3 గంటల 4 నిమిషాలు. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అర్జున్ రెడ్డి 2017లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించే చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమా నిడివి 3 గంటల 2 నిమిషాలు. ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమా రూపురేఖల్ని మార్చేసింది. త్రిబుల్ ఆర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించే చిత్రం త్రిబుల్ ఆర్. ఈ సినిమా నిడివి 3 గంటల 7 నిమిషాలు. ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. పుష్ప 2 ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా పుష్ప 2. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ నిడివి 3 గంటల 20 నిమిషాలు. 3 గంటల పైన ఉన్న సినిమాలు మంచి టాక్ అందుకున్నాయి. మరి ఈ మూవీ ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుందో చూడాలి మరి.